హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన నిఖిల్ వచ్చిన తొలి 2 రోజుల్లోనే తన స్టామినా ఏంటో మిగిలిన వారందరికీ, అలాగే బిగ్ బాస్ ఆడియన్స్కి కూడా చూపించేశాడు తన సత్తా ఏమిటో. ఇక ఇది ఇలా ఉంటే వచ్చిన వారంలో గొడవలతో అలాగే ఒక లీడర్షిప్ క్వాలిటీని చూపించి నిఖిల్ తన స్టామినాని చూపించిన తర్వాత నిఖిల్కి దగ్గరైన సోనియా ఆ తర్వాత నిఖిల్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. దీంతో నిఖిల్ కొంచెం నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. ఒకానొక సమయంలో నిఖిల్ కనీసం మాట కూడా మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఎంతలా సోనియా నిఖిల్ని డామినేట్ చేసి తన కంట్రోల్లోకి తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. దీనితో హౌస్ లోపల అలాగే హౌస్ బయట కూడా నిఖిల్కి బీభత్సమైన నెగిటివిటీ అయితే వచ్చింది అని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత నిఖిల్ చాలా త్వరగానే కోలుకున్నాడు. ఆ దాని పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చేశాడు అని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత అడుగు ముందుకు వేసే నిఖిల్ సోనియా తనని కంట్రోల్ చేస్తుందేమో అన్న విషయాన్ని అతి త్వరగానే పసిగట్టి ఆ తర్వాత కొంచెం కొంచెం సోనియాకు దూరంగా ఉంటూ తన గేమ్పై ఫోకస్ చేశాడు. మళ్ళీ వరుసగా 2 వారాలు బెస్ట్ చీఫ్ అనిపించుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈరోజు ఉదయం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన ఏమిటి అంటే కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియతో నిఖిల్ కూర్చొని ఉన్న సమయంలో ఈరోజు నామినేషన్స్ ఎలా జరుగుతాయో అంటూ నామినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో సీత మాట్లాడుతూ నిఖిల్ సోనియా వద్దకు ఏం వెళ్ళలేదే, ఏం మాట్లాడలేదా అంటూ అడగడంతో నిఖిల్ మాట్లాడుతూ ఆమె పెద్ద సైకో, ఆమెతో మాట్లాడకుండా కొంచెం దూరంగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది నాకు. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి, లేకపోతే సోనియా ఏం మాట్లాడుతుందో ఎలా మాట్లాడు ఫ్లిప్ చేస్తుందో కూడా నాకు అర్థం అవ్వటం లేదు అని నిఖిల్ అనడంతో గత వారం జరిగిన గొడవని మనసులో పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని సీత నిఖిల్ని ప్రశ్నించడంతో అలా కాదు సీత, ఆ గొడవ జరిగిన తర్వాత నేను సోనియాలో చాలా మార్పులు గమనించాను. అక్కడ గొడవ చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ సోనియా ప్రతిదాన్ని తనకి నచ్చిన విధంలో ఆ గొడవని ఎస్టాబ్లిష్ చేసి తనకి పాజిటివ్గా మార్చుకుంటుందేమో అని అనుమానం నాకు మొదలైంది. అందుకే నేను సోనియాకి కొంచెం దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఆమె బ్రెయిన్ మాత్రం ఖచ్చితంగా సైకో బ్రెయిన్ అని నేను చెప్తాను. అందుకే సోనియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నేను నమ్మాను. కాబట్టి ఈ వారం నుంచి ఆమెకి ఎంత అవసరమో అంత మాత్రమే నేను దగ్గరగా ఉంటూ నా స్పేస్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో మిగిలిన వారందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నావు నిఖిల్ అంటూ నిఖిల్తో చెప్పారు. నిఖిల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.